పర్సు పోయిందని పొర్లుతండాలు పెడితే నడుముకున్న వెండి మొలతాడు పోయిందంట. అలా ఉంటుంది ప్రైవేట్ స్కూల్స్లో పనితీరు. మా పిల్లలకి ఏమైనా చదువు నేర్పండిరా బాబు అని తీసుకెళ్ళి జాయిన్ చేస్తే వాళ్ళు మనకి ఫీజుల పేరిట క్షవరం చేసి వదిలిపెట్టేస్తారు. పిల్లలకి విద్యాబుద్ధులు రాకపోగా తల్లిదండ్రులు మాత్రం అప్పుల బాధల్లో మిగిలిపోతున్నారు. ఇది నేటి విద్యా వ్యవస్థ. విద్య అంటే గౌరవం కాదు, ఒక స్టేటస్ సింబల్ లాగా మనం పరిగణిస్తున్నాము. హైటెక్ ఎడ్యుకేషన్స్లో పిల్లలు కాదు, మోరల్ వాల్యూస్లో 0% ఉన్నారు అనే విషయం గుర్తిస్తున్నారా? రండి ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలి అని చెప్పి తల్లిదండ్రుల కోరిక ఏదైతే ఉందో అది వాళ్ళని మరింత చీకట్లోకి నెట్టేస్తోంది అనేది నగ్న సత్యం. ఈ రోజున విద్య అనేది ఖరీదు మాత్రమే కాదు, అది ఒక మిడిల్ క్లాస్ మధ్యతరగతి కుటుంబాలకి మాత్రం ఒక పెద్ద పరీక్షలాగా మిగిలిపోతుంది. ఇది నేడు ప్రైవేట్ స్కూల్స్ యొక్క తీరు. క్లాస్ రూమ్లో స్టూడెంట్స్కి మధ్య ఉన్నటువంటి హెల్దీ రిలేషన్షిప్ కాక, అంటే చదువుల్లో పోటీలు కాకుండా స్కూల్స్కి మధ్య ఫీజులో పోటీలు జరుగుతున్నాయి. ఇది ప్రైవేట్ స్కూల్స్ చేస్తున్న నిర్వాకం. అండ్ గొప్ప చదువు కాదు, నిజమైన మార్గదర్శకత్వం ఇస్తున్నారా పిల్లలకి, స్టూడెంట్స్కి? వాళ్ళు స్కూల్లో ఏం నేర్చుకుంటున్నారు? మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యి వస్తున్నారు. పల్లెటూరు వాళ్ళైతే 7:30కి బస్ ఎక్కేసి ఇక్కడ దాకా చేరి స్కూల్కి వచ్చి మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళేసరికి చీకటి పడుతుంది. మొత్తంగా వాళ్ళ పిల్లల డే మొత్తం కూడా స్కూల్స్లోనే ఉంటున్నప్పుడు ఎంతగా కేర్ తీసుకుంటున్నారు టీచర్స్? తల్లి ఒక్క పూటే అన్నం తింటుంది, కారణం వాళ్ళ పిల్లల ప్రాజెక్ట్ వర్క్ కోసం డబ్బులు ఇవ్వాలి. తండ్రి బైక్ మార్చట్లేదు, రీజన్ పిల్లల టర్మ్ ఫీజు కట్టాలి. ఇది ప్రైవేట్ స్కూల్స్. ఎలాగ అయినా సరే పేరెంట్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్నే ఇష్టపడుతున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్. నిజం చెప్పాలి అంటే ప్రైవేట్ స్కూల్స్ కంటే బెటర్గా ఉన్నాయి నవేడేస్ గవర్నమెంట్ స్కూల్స్ అనేవి. ఎలా అంటారా, గవర్నమెంట్లో ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా హై క్వాలిఫైడ్ టీచర్స్, అట్ ద సేమ్ టైం ఎగ్జామ్స్ రాసి వాళ్ళు జాబ్ కొట్టి అంత కాంపిటీషన్ని ఫేస్ చేసి వచ్చారు అంటే వాళ్ళ టాలెంట్ మీదే కదా. అలాంటి టాలెంట్ ఉన్న టీచర్స్ ఎంత బాగా ఎడ్యుకేషన్ ఇస్తారు పిల్లలకి? ఖచ్చితంగా చాలా బాగా, రైట్? అలాగే ఈ ప్రైవేట్ స్కూల్స్లో ఇటువంటి డిఎస్సీలు కానీ ఇంకా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అప్రోచ్ అయ్యి జాబ్స్ రాక ప్రైవేట్ సెక్టార్లో టీచర్స్ లాగా ఉండిపోతున్నారు. ఇటువంటి వాళ్ళు ఆ ఫ్రస్ట్రేషన్ని పిల్లల మీద ఎందుకు రుద్దరు అని పేరెంట్స్ థింక్ చేయట్లేదు. నిజంగా పేరెంట్స్ పిల్లల మీద ప్రెషర్ ఇస్తున్నారు. ఆ ప్రెషర్కి తగ్గట్టే టీచర్స్ కూడా ప్రైవేట్లో పిల్లలకి ప్రెషర్ ఇస్తున్నారు. వాళ్ళకి ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్స్ అన్నీ కూడా పిల్లల మీదే చూపించేస్తున్నారు. ఇది కంప్లీట్గా పిల్లల ఎడ్యుకేషన్ మీద, పిల్లల ఇష్టాల మీద, పిల్లల యొక్క మోరల్ వాల్యూస్ మీద డెఫినెట్గా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అందుకే వచ్చే తరము అందరూ కూడా పేరెంట్స్ అంటే వాల్యూ లేకుండా చూస్తున్నారు, విలువ లేకుండా, పెద్దలకి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉండడానికి మెయిన్ రీజన్ ఇది. అయితే పేరెంట్స్ కూడా వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ని కాదని ఈ ప్రైవేట్ స్కూల్స్ వైపే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఫ్రీగా వస్తుంది కదా. సో ఫ్రీగా వచ్చే దాంట్లో నాణ్యత ఉండదేమో. అది ఎలా పరిగణిస్తారు? ఫ్రీగా ఇస్తున్నారు అని అంటే హ్యాపీగా గుడిలోకి వెళ్తారు, ప్రసాదాన్ని తీసుకుంటారు, మంచిగా తింటారు, అన్నదానాలకు వెళ్తారు, భోజనం చేసి వస్తారు. అది ఫ్రీనే, అది తీసుకుంటారు. ఇంకా గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఏ ఉచిత పథకాలైనా సరే హ్యాపీగా వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తారు వాటి బెనిఫిట్స్ని. కానీ స్కూల్స్ విషయంలోకి వచ్చేసరికి ఎందుకని పేరెంట్స్ ఆ స్కూల్స్ని నమ్మడం లేదు? ఎంత కష్టమైనా సరే ఆ పరిమితికి మించి వాళ్ళ బస్సులని పంపిస్తారు,
ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు హ్యాపీగా పిల్లల ఇంటి ముందుకే స్కూల్ బస్ వెళ్ళి ఆగుతుంది. ఆ పిల్లల్ని వాళ్ళు బస్ ఎక్కిచ్చేస్తారు, బాయ్ చెప్పేస్తారు. వాళ్ళు పనిలోకి వెళ్ళిపోతారు, ఈ పిల్లలు స్కూల్కి బస్ ఎక్కిస్తారు. ఆ బస్కి ఫిట్నెస్ ఉండదు, ఏమంటారు, ఆ పరిమితిని మించి ఆ బస్సెస్ అనేవి మూవ్ అవుతాయి. అంటే స్కూల్కి ఎన్ని కిలోమీటర్స్ దాటి బస్సు వెళ్ళకూడదు, పిల్లల్ని తీసుకురాకూడదు. అట్లాంటిది కూడా వీళ్ళు విస్మరించి ఆ బస్సెస్ని పంపివ్వడము, ఆ పిల్లల పేరెంట్స్ కూడా ఆ బస్సెస్లో ఎక్కించి పంపిస్తున్నారు. అంటే తల్లిదండ్రులు కాయ కష్టం చేసుకొని కష్టపడిన ప్రతి ఒక్క పైసా కూడా నిజంగా ఆ బూడిదలో పోసిన పన్నీర్లాగా మారిపోతుంది. బికాస్ పిల్లలకి ప్రాపర్ నాలెడ్జ్, వాల్యూస్ లభించకపోవడం. సెకండ్ రీజన్ ఏంటో తెలుసా? గవర్నమెంట్ స్కూల్స్లోకి పిల్లల్ని పంపిస్తున్నారు అంటే ఇంటి దగ్గర వాళ్ళు ఏమనుకుంటారు, చుట్టాల్లో వాళ్ళు అమ్మో వాళ్ళకి డబ్బులు లేక ఇలా గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నారేమో అని అనుకుంటున్నారేమో అనేటువంటి ఒక రకమైన అభద్రతా భావము ఈ ప్రైవేట్ స్కూల్స్ వైపు నడిపిస్తోంది. ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ థింక్ చేస్తున్నారు ప్రైవేట్ స్కూల్స్లో పిల్లలకి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఎస్పెషల్లీ పిల్లలకి క్లాస్ రూమ్స్లో బెంచెస్ కావచ్చు, చైర్స్ కావచ్చు, లేకుంటే వాళ్ళకి డిజిటల్ బోర్డ్స్ ఉంటాయి. ఆ తర్వాత మెయిన్ అమ్మాయిల పేరెంట్స్ అయితే థింక్ చేసేది ఒకటి, హైజీన్ వాష్రూమ్ అనేది ఉంటుంది. అమ్మాయిలకి సరిపడా వాష్రూమ్స్ అనేవి ప్రైవేట్ స్కూల్స్లో అయితే బాగుంటుంది అని చెప్పి ఇటువంటి నమ్మకాలు, ఇటువంటి వాటితోటి ప్రైవేట్ స్కూల్స్లోని వైపే పేరెంట్స్ అనేవాళ్ళు కూడా మగ్గు చూపడం జరుగుతోంది. ఆ తర్వాత పేరెంట్స్ కూడా పిల్లలకి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కావాలి అంటే కంపల్సరీ ప్రైవేట్ స్కూల్స్లోనే జాయిన్ అవ్వాలి, ఇంగ్లీష్ మీడియంలోనే జాయిన్ అవ్వాలి అని చెప్పి ఒక అపోహ. ఆ తర్వాత ల్యాక్ ఆఫ్ పర్సనల్ అటెన్షన్ యాజ్ అ సేమ్ టైమ్ అకౌంటబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్. ఎస్పెషల్లీ కొంతమంది పక్కన సైడ్ బిజినెస్ చేస్తూ ఉంటారు, రియల్ ఎస్టేట్ అని, చిట్స్ అని, అదని ఇదని అన్నీ. వాళ్ళు స్కూల్స్లో టైం ఎక్కువ కేటాయించకపోవడము, సో అది ఒక పెద్ద డ్రాబ్యాక్. అదే గవర్నమెంట్ టీచర్కి అకౌంటబిలిటీ అనేది ఉంటే ఖచ్చితంగా ఈ పిల్లలు కూడా వాళ్ళ వైపు మొగ్గు చూపే అవకాశాలు కూడా ఉంటాయి. చదువు ఉచితం, కానీ అభిప్రాయాలు మాత్రం బరువు. చదివే స్థలం కాదు, చూసే కోణాన్ని మార్చాలి మన దృష్టిని. ఇంట్లో సరైన పోషణ కూడా అందించలేరు తల్లిదండ్రులకు కూడా ప్రైవేట్ స్కూల్స్నే వైపే మొగ్గు చూపిస్తున్నారు. దానికి కారణం కేవలం సమాజం అంటే భయం. ఏసీ క్యాంపస్లు కాదు ముఖ్యం, ఇక్కడ ఏబీసీలు నేర్పించేటువంటి టీచర్స్ కావాలి మనకి. యాజ్ ఎ సేమ్ టైం లగ్జరీ కాకుండా విద్యలో సత్యాన్ని నేర్పించగలగాలి. ఫిట్నెస్ లేని బస్సులు, ఫార్ములాలు రాని పిల్లలు. బస్సు నడుస్తుంది కానీ బ్రేకులు ఉండవు, స్కూల్ నడుస్తుంది కానీ పిల్లలకి బుద్ధి రాదు. చదువుల పేరుతో ఒత్తిడిలో పిల్లల్ని నడుపుతూ, మార్కుల కోసము పిల్లల మీద ప్రెషర్ ఇస్తూ, పిల్లల బలహీనతతో, పేరెంట్స్ యొక్క ఆశలతో బిజినెస్ చేస్తున్నారు. నేటి తరం ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎస్పెషల్లీ ప్రైవేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చదువుని అభాసు పాలు చేస్తోంది. ఫిట్ కాదు, స్కూలు హిట్ కాదు, కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాత్రము పర్మనెంట్ డ్యామేజ్గా మిగిలిపోతుంది.